ఉత్తరాఖండ్ ముస్సోరీలో మిస్టరీగా మారిన విశాఖ యువతి రాధా గాయత్రి మరణానికి వారం ముందే ఆమె భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తల్లి తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును రాధా గాయత్రి తల్లి కలిశారు. నిందితుడిని అరెస్టు చేయాలని కోరారు. ఈ విషయంపై పల్లా శ్రీనివాసరావు హోంమంత్రి అనితకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. నా పిల్లకి న్యాయం కావాలి, మేము తట్టుకోలేకపోతున్నాం. నా పిల్ల అలాంటి పనులు చేస్తుందంటే నేను భరించలేకపోతున్నాను. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. బీపీ డౌన్ అంటున్నారు, అస్సలు అలాంటివి ఏమీ దానికి లేవండి. దాని ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం. ఆ అబ్బాయి 10 రోజుల నుంచి మా అమ్మాయిని అలా అడుగుతూ ఉండేదాన్ని. 5వ తారీఖున వెళ్ళాడు అబ్బాయి. అమ్మాయి ఎలా ఉంటున్నారు? బాగున్నాడమ్మా, ఎప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాడు. అసలు నా కాళ్ళ కింద ఇలా చేయి పెట్టి నడిపిస్తున్నాడు. చాలా అన్యోన్యంగా ఉన్నాను. అసలు టెన్షన్ పడద్దు మాతో. వారం రోజుల ముందు చెప్పిందండి, మేము 4 అక్కడికి వెళ్తున్నాం. హరిద్వార్ రిషికేశ్ వాడు బర్త్డే మా ఆయనదని చెప్పింది. సరే బాగుంది, వెళ్ళండి అనుకున్నాం. అంతే అనుకుని ఈ మసూరి అన్నది మాకు తెలియదండి. అసలు వెళ్తున్నట్టుగా నాకు నా పిల్ల చెప్పలేదండి. అక్కడికి వెళ్ళి ఇవేమో ఒకసారి ఆదివారం మధ్యాహ్నం నాతో మాట్లాడింది. ఆ మాటే, అమ్మ చూడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, తను ఇది వేసుకున్నాడు, అంతే. రాత్రి 1:30కి అబ్బాయి సెల్ఫీ పెట్టాడండి, ఒకటి తీసి వాళ్ళిద్దరు దీన్ని. అది నాకు అదొకటి అనుమానంగా ఉందండి చాలా. ఎప్పుడూ ఆ అబ్బాయి నాతో ఏది పెట్టనివాడు, ఏది చేయనివాడు. ఆ రోజు ఎలా పెట్టాడు? భర్త తాలూకు బాధ్యత ఏంటి? ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు అది అవకాశం లేనప్పుడు రెండో వాడి హెల్ప్ తీసుకోవాలి. అది కాకుండా ఇతను ముందే అందరికీ ఫోన్ చేసేసి ఎంతసేపు కూడా ముక్కంటి బ్లడ్ వచ్చింది, మంచం మీద కింద నేను లేపుదాం అనుకున్నాను, అయ్యేసరికి కింద పడిపోయిందనే చెప్తున్నాడు. మాకు ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి మాకు అనమాట. ఏదైనా సరే తలగా దేనికో కొట్టేసి ఏదో తలకి ఏదో దెబ్బ తగిలించాడు. తగిలేసరికి అమ్మాయి కోమాలకు ఎందులో వెళ్ళిపోయింది. దాన్ని తీసుకుని వాడు అలా చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నమ్మడమే 100% అదే పని చేశాడు సార్. అది కొన్ని విషయాలు మాకు చెప్పుకోలేదు సార్. ఆడపిల్ల తల్లితో షేర్ చేసుకున్నది, ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నదండి. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాకు చెప్పేసరికి మాకు ఇవన్నీ కూడా అనుమానాలని వస్తున్నాయి సార్. హోంమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దాని మీద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులో ఖచ్చితంగా దానికి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి. అలాగే డీసీపీ గారితో మాట్లాడినప్పుడు, ప్రశాంతి గారితో మాట్లాడినప్పుడు వారేమన్నారంటే, యాక్చువల్గా మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, ఆ ఇన్సిడెంట్ అక్కడ మిసోరలి జరిగింది కనుక డెహ్రాడూన్లో మేము అక్కడి నుంచి వచ్చేటువంటి పోలీసులకి ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ శ్రీచరణ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో కూడా 103/1 వేశారు. అది ప్యూర్లీ మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్.